నామది నీదే చెలియా పార్ట్ 16. విరాజ్ మొబైల్ తీసుకొని ఇందు నెంబర్కు కాల్ చేసి కూడా కట్ చేశాడు. లేదు, ఇప్పుడు ఇందుని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, కాల్ చేస్తే మాట్లాడుతూనే ఉండాలి అని అనిపిస్తోంది అని అనుకుంటూ కిందకు వచ్చాడు. వినోద్ రావటం చూసి అన్నయ్య అంటూ వెళ్ళి ప్రేమగా హక్ చేసుకున్నాడు. అన్నయ్య ఎప్పుడైనా రావటం? వదిన, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, తమరి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టు ఉన్నాయి. లత కోసం చూస్తున్న వినోద్ని టీస్ చేస్తూ అన్నాడు విరాజ్. అదే మరిది గారు, నువ్వు ఇందు కోసం చూసినట్టే కదా అన్నది లత. లత మాటలు వినపడి అడిగి మరీ కొట్టించుకున్నా అని మనసులో అనుకుంటూ, వదిన, నువ్వు టైం చూసి అంటున్నావు కదా అన్నాడు విరాజ్. అంతే మరిది గారు అంటూ విరాజ్ వాళ్ళ అమ్మ నాన్న రావటం చూసి సైలెంట్ అయ్యింది లత. కాసేపు వినోద్ అందరితో మాట్లాడి ఫ్రెష్ అవటానికి పైకి వెళ్ళగానే లత కూడా తన వెనకే వెళ్ళింది. లత రావటం తనని కౌగిల్లో బంధిస్తూ మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తూ ఉన్నాడు వినోద్. బావా అన్నది లత. లత, కాసేపు ఆగవే, ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండి ఎంత కష్టంగా ఉన్నానో నాకే తెలుసు. వెంటనే వచ్చేయాలి అని ఉన్నా కూడా తప్పలేదు. ఫీల్ అవుతున్నావా లత అన్నాడు వినోద్. బావా అంటూ లత వినోద్ని హక్ చేసుకుంటూ, నీ ప్రేమ ఉంటే నాకెందుకు బాధ, కానీ కాస్త ఆత్రం తగ్గించు, త్వరగా కిందకు వచ్చాయి అంటూ వినోద్ను వెనక్కు నెట్టేస్తూ టవల్ తన మీదకు విసిరి బయటకు వచ్చేసింది. కిందకు వెళ్ళి రాత్రికి వంట మొత్తం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరినీ పిలిచింది. లత, శ్రీబాబును కూడా పిలువమ్మ, పొద్దున్న నుంచి తినలేదు కదా అన్నారు మహాదేవయ్య గారు. అలాగే మామయ్య గారు అంటూ లత శ్రీని పిలవటానికి వెళ్ళింది. పొద్దున్న డ్రగ్ తీసుకుని పడుకున్న విఠల్ అంతకుముందే కాన్షియస్ లోనికి రావటంతో కాస్త ఫ్రెష్ అయ్యాడు. అంతలో డోర్ సౌండ్ రావటంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. మిమ్మల్ని మామయ్య గారు తినటానికి పిలుస్తున్నారు అన్నది లత. వస్తున్నాను అంటూ విఠల్ కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన విఠల్ని ఎవరు అన్నట్టు చూస్తూ ఉన్నాడు వినోద్. తెలిసిన అబ్బాయి అని పరిచయం చేశారు మహాదేవయ్య గారు. లత అందరికీ వడ్డిస్తూ ఉన్నది. అందరూ తింటూ ఉన్నా విరాజ్కు మాత్రం ముద్ద మింగుడు పట్టడం లేదు. రోజు విరాజ్ గారు ఇది వేసుకోండి, అది వేసుకోండి, నేను చేశాను, బాగున్నదా అంటూ అడుగుతూ బాగున్నది అంటే మురిసిపోవటం, బాగోలేదు అంటే అలగటం, రోజు అలానే తినటం అలవాటైన విరాజ్కు ఈరోజు అందరిలో తింటూ ఉన్నా కూడా తినబుద్ధి కావటం లేదు. అందరి ముందు ఏదో తిన్నాను అన్నట్టు 2 ముద్దలు తినేసి ఇక చాలు అన్నట్టు చేయి కడిగేస్తూ పైకి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే విరాజ్ డల్గా ఉండటానికి కారణం అందరికీ తెలిసినా కూడా ఆశ్చర్యంగా ఉన్నది. దేన్నైనా ఈజీగా తీసుకునేవాడు. ఈరోజు ఇలా ఉండటంతో అందరికీ అలానే ఉన్నది. కానీ కొడుకు కోడల మీద ప్రేమను చూపిస్తూ ఉంటే ఇద్దరూ బాగానే ఉన్నారు అన్న నమ్మకం చాలా ఆనందాన్నిచ్చింది మహాదేవయ్య గారికి. అంత ఆనందంలోనూ విఠల్ను చూస్తూ తన జీవితం ఎటుపోతుందో అనేసి బాధగా అనుకున్నారు. అమ్మయ్య, అందరూ ఎవరి రూమ్స్కు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రశాంతంగా బయటకు వెళ్ళొచ్చు అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ స్టెప్స్ దిగుతూ కిందకు వచ్చాడు విరాజ్. టైం చూస్తూ 9 అయ్యేసరికి సైలెంట్గా ఇల్లు చూస్తూ, ఒకప్పుడు ఇలా ఉంటే పిచ్చి లేచినట్టు ఉండే విరాజ్కు ఇప్పుడు ఇలా ఉంటే చాలా బాగున్నది. సైలెంట్గా ఇందు దగ్గరకు వెళ్ళవచ్చు అనుకుంటూ డోర్ తీసుకొని బయటకు వచ్చి కారు తీస్తే సౌండ్ వస్తుంది అనుకుంటూ బైక్ తీసుకొని గేట్ వరకు తోచుకుంటూ వెళ్ళి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత బైక్ స్టార్ట్ చేసుకుని ఇందు దగ్గరకు వెళ్ళాడు. ఇందు, నేను డిన్నర్ చేయడానికి వెళుతున్నాను, వస్తావా నువ్వు కూడా? లేట్ అయితే మెస్ క్లోజ్ చేసేస్తారు అన్నది ప్రతిమ. ఎప్పటి నుంచో మొబైల్ చూస్తూ విరాజ్ చేస్తాడేమో అని అనుకుంటూ కాల్ రాకపోతూ ఉంటే తనే చేస్తే అనుకుంటూ అలా విరాజ్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది ఇందు. అప్పుడే ప్రతిమ డిన్నర్కు రమ్మని అంటూ ఉంటే తనకు తినాలి అని అనిపించకపోతూ ఉంటే వద్దు అని చెప్పి బుక్ ముందు వేసుకుని చదువుకుంటూ ఉన్నది. అంతలో తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నేమ్ చూసి ఫేస్ 1000 వాట్స్ బల్బులాగా వెలిగిపోయింది. వెంటనే లిఫ్ట్ చేసి విరాజ్ గారు అన్నది ఇందు. మార్నింగ్ నుంచి ఇందు గొంతు వినని విరాజ్ ఇందు అలా పిలవగానే తన్మయత్వంగా కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణం ఇందు వాయిస్ను ఫీల్ అవుతూ ఉన్నాడు. హలో విరాజ్ గారు అన్నది ఇందు. హాయ్ ఇందు, ఏం చేస్తున్నావు అన్నాడు విరాజ్. మీరేం చేస్తున్నారు, డిన్నర్ చేశారా అంటూ కాస్త డల్గా అడిగింది ఇందు. ముందు బయటకు రా ఇందు, నేను నీ కోసం బయటే వెయిట్ చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు విరాజ్.
విరాజ్ కాల్ కట్ చేయగానే విరాజ్ వచ్చాడు అన్న మాటకే ఆనందంతో పరిగెడుతూ బయటకు వచ్చింది ఇందు. రిసెప్షన్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చేసరికి విరాజ్ అక్కడ ఎదురుగా బైకుకు ఆనుకుని నిలబడటం చూసి పరిగెడుతూ వెళ్లి విరాజ్ ముందు ఆగింది. పరిగెత్తటం వల్ల వస్తూ ఉన్న ఆయాసానికి బలంగా ఊపిరి తీసుకుంటూ విరాజ్ గారు అని పిలిచింది. ఇందు రావటం చూస్తూ ఉన్న విరాజ్ తననే చూస్తూ ఉన్నాడు. విరాజ్ గారు అన్నది ఇందు. హా ఇందు అంటూ తడబడుతూ తన చూపును పక్కకు తిప్పేశాడు విరాజ్. అంతలో హాస్టల్ బయట నుంచి వస్తూ ఉన్న కొంతమంది అమ్మాయిలు అక్కడ విరాజ్ను చూస్తూ హే విరాజ్ అంటూ కొంతమంది విరాజ్ దగ్గరకు పరిగెడుతూ వచ్చారు. విరాజ్ మార్నింగ్ కర్చీఫ్తో ఫేస్ కవర్ చేసుకోవటం వల్ల ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఇప్పుడు నార్మల్గా వచ్చాడు. బుక్ అయిపోయాడు. విరాజ్ మేమంతా మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ అంటూ విరాజ్ చుట్టూ చేరిపోయారు. అంతవరకు విరాజ్ను చూసిన ఆనందం అమ్మాయిలంతా విరాజ్ను అలా టచ్ చేస్తూ షేక్ హ్యాండ్స్ ఇస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఇందు ఫేసు కోపంతో ఎర్రగా టమాటాలాగా మారిపోయింది. విరాజ్ కూడా ఈ టైంలో ఎవరు ఉండరులే అనుకుంటూ వచ్చినవాడు కాస్త తనను అలా చుట్టేస్తూ ఉంటే ఇందు తనను కోపంగా చూడటం చూసి ఈరోజు నా పని అయిపోయింది అని అనుకుంటూ ఇందు వైపు చూస్తూ ఉన్నాడు. విరాజ్ నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది వాళ్లలో ఓ అమ్మాయి. చేసుకుంటాడు, ఒకసారి పెళ్ళైన అబ్బాయికి మళ్ళీ పెళ్ళేమిటే అని కోపంగా అంటూ వెళ్ళి విరాజ్ చుట్టూ ఉన్న వాళ్లను నెట్టేస్తూ విరాజ్ చేయి పట్టుకున్నది ఇందు. ఇందు వాట్, విరాజ్కు పెళ్ళయిందా? అయినా ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అన్నది ఆ అమ్మాయి. విరాజ్ గారి భార్యను నేనే కాబట్టి అంటూ విరాజ్ చేయి వదలకుండా పట్టుకున్నది ఇందు. అందరూ డల్గా చూస్తూ ఉంటే విరాజ్ కూడా ఇందు భుజం చుట్టూ చేతులు వేస్తూ అవును, తనే నా భార్య ఇందుమతి, మెడిసిన్ చేస్తుంది అని చెప్పాడు. ఫ్యాన్స్ అందరూ డల్ అయినా కూడా తప్పదు కాబట్టి విరాజ్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళిపోయారు. విరాజ్ గారు తను నా రూమ్మేటు, పేరు ప్రతిమ ఆయనే విరాజ్ గారు అన్నది ఇందు. ఇందు నువ్వు మార్నింగ్ చెప్తే ఎవరో అనుకున్నాను, కానీ టాప్ మోడల్ విరాజ్ సార్ మీ ఆయన అంటే యు టూ లక్కీ అంటూ మాట్లాడి ప్రతిమ కూడా వచ్చేసింది. విరాజ్ గారు పొద్దున్న మిమ్మల్ని వీలైనప్పుడల్లా రమ్మన్నాను కదా, కానీ ఇప్పుడు వీలైనా కూడా రాకండి అన్నది ఇందు. అదేమిటి ఇందు, ఎందుకు వద్దు అన్నాడు విరాజ్. అమ్మో మీరు ఇలా వస్తే ఆ అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు, ఇలా రోజు వస్తే మిమ్మల్ని కాపాడుకోవటమే నా పని అని మనసులో అనుకుంటూ అది అంతే, మీరు రావద్దు విరాజ్ గారు, అయినా ఎంత 14 days అంతే కదా, ఓ రోజు అయిపోయింది, 13 days మీరు మాత్రం రాకండి అన్నది ఏందో. ఇందు కనపడవు కానీ చాలా జలసు ఉన్నది నీలో, సరే నీ ఇష్టం అంటూ ఎంతసేపు అలా దూరంగా ఉంటావు, ఇప్పుడు మా ఆయన అంటూ అందరి ముందు అంత ధైర్యంగా చెప్పి ఇలా దూరంగా ఉంటావేమిటి అంటూ చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు విరాజ్. నేను మా ఆయన అంటూ చెప్పుకోవటమే కానీ ఒక్కసారి కూడా నేను ఎవరు అని మాత్రం చెప్పరు. విరాజ్ గారి మనసు ఏమిటో నాకు అస్సలు అర్థం కాదు అని మనసులో అనుకుంటూ విరాజ్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉన్నది ఇందు. విరాజ్ ఇందు భుజం మీద తలవాల్చి ఇందు చెయ్యి తన చేతిలోనికి తీసుకుంటూ నన్ను అర్థం చేసుకోవటానికి చాలా టైం ఉన్నది ఇందు, ముందు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, డిన్నర్ చేయలేదు కదా నువ్వు, అలా అయితే ఎలా చెప్పు, ఇప్పటికే పుల్లలాగా ఉన్నావు, ఇంకా తినకుండా ఉంటే స్కెలిటన్ అయిపోతావు, అప్పుడు నువ్వు ట్రీట్ చేయడం కాదు నీకే ట్రీట్మెంట్ ఇవ్వాలి, వింటున్నావా అన్నాడు. అంటూ ఇందు తల ఊపుతూ ఉంటే తన చెవి జోకాలు లయబద్ధంగా ఊగుతూ ఉంటే చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది విరాజ్కు. విరాజ్ గారు అక్క అత్తయ్య మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు, అవును బావగారు వచ్చారా అని అడిగింది ఇందు. ఇందు మేడం నువ్వు వచ్చి 24 hours కూడా కాలేదు, అంతలో ఏమవుతారు, అందరూ బాగానే ఉన్నారు, కానీ నేనే అసలేం బాగాలేను, నువ్వు లేకుండా ఆ రూమ్లో కూడా ఉండలేకపోతున్నాను కదే, అంతలా నన్ను డిస్టర్బ్ చేశావు అని మనసులో అనుకుంటూ ఇందు వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇందు మీ డీన్తో మాట్లాడాను, ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు నువ్వు కూడా అసోసియేట్ అవ్వవచ్చు అన్నారు, రేపటి నుంచి మీ క్లాస్మేట్స్తో క్లబ్ అవ్వు, అప్పుడు నీకు నెక్స్ట్ ఫర్దర్గా ఈజీ అవుతుంది అంటూ కాసేపు మాట్లాడి ఓకే ఇందు నేను ఇంకా వెళతాను అన్నాడు విరాజ్. ఇందు మళ్ళీ డల్గా చూస్తూ అలానే అంటూ తల ఊపింది.
మళ్ళీ ఎప్పుడు వస్తారు అని చిన్నగా అడిగింది. నువ్వే రావద్దు అన్నావు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటావేమిటి ఎందు అని నవ్వుతూ ప్రశ్నించాడు విరాజ్. అంటే అది మరి రోజు కాకపోయినా అప్పుడప్పుడు రండి విరాజ్ గారు అన్నది ఎందు. "హ్మ్, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే" అంటూ హమ్ చేస్తూ నవ్వుతూ వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్, కొత్తగా పెళ్లి చేసుకొని భార్య కోసం నన్నే కొడతావా? నీకు అదంటే అంత ఇష్టం అయితే ఆ ఇష్టాన్ని నీకు దూరం చేస్తాను. ఒకసారి పెళ్ళయ్యేసరికి పెళ్ళాం లోకం అని అనుకుంటున్నాడు. మీ మధ్య ఏదో ఉంది, ఆ నిజం ఛేదిస్తాను, నిన్ను నావాడిని చేసుకుంటాను అని అనుకుంటూ ఇందు తనను కొట్టడం గుర్తు చేసుకుంటూ, ఇందు, నువ్వు నా చెంప మీద కొడితే ఈ షీలా నీ జీవితం మీద కొడుతుంది అని అనుకున్నది షీలా. షీలా, వాటర్ అడుగుతూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు అప్పటి నుంచి అని బాధగా మూలుగుతూ అడిగాడు షీలా వాళ్ళ అన్నయ్య స్టీఫెన్. అన్నయ్య, నేను ఆలోచిస్తున్నది ఆ హిందూ గురించే. నిన్ను తెలుసుకో అంటే యాక్సిడెంట్ చేసుకుని ఉన్నావు. నేను ఆగలేకపోతున్నాను. నాకు హిందూ బయోడేటా కావాలి. దాని వెనుక ఏదో మిస్టరీ ఉన్నది. అదే నేను తెలుసుకోవాలి. దానికి ఆన్సర్ ద్వారకాలోనే దొరుకుతుంది అన్నది షీలా. షీలా, డోంట్ వర్రీ. నాకు తెలిసిన డిటెక్టివ్ని ఇంతకుముందే కాంటాక్ట్ అయ్యాను. వాడికి హిందూ డీటెయిల్స్ ఇస్తే వాడే మొత్తం కనుక్కుంటాడు అన్నాడు స్టీఫెన్. ఆ పనేదో త్వరగా చూడు అన్నయ్య, నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఆ హిందూ నవ్వులే నాకు వినిపిస్తున్నాయి అన్నది షీలా. ఎందు, నిజంగా నువ్వు చాలా లక్కీ. అందుకనే నీకు అంత మంచివాడు భర్తగా వచ్చాడు. విరాజ్ శ్రీవాస్తవ అంటే నేను ఎవరో అని అనుకున్నాను, కానీ నిన్న చూస్తేనే తెలిసింది. విరాజ్ ది ఫేమస్ మోడల్ అని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు కూడా నాకెందుకు చెప్పలేదు అన్నది ప్రతిమ. ఎందుకు అంటే విరాజ్ గారు ఎప్పుడూ కూడా అలా ఉండరు, అలా బిహేవ్ చేయరు. నేను విరాజ్ గారి ప్రొఫెషన్ చూసి పెళ్లి చేసుకోలేదు అని చెప్పింది ఎందు. అవును, మీ పెళ్లి ఎలా జరిగింది? అంత పెద్ద మోడల్ పెళ్లి అయినా కూడా ఎవ్వరికీ తెలియలేదు అన్నది ప్రతిమ. అదంతా పెద్ద కథ, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ముందు నేను డీన్ని కలవాలి అన్నది ఇందు. ఇందు, నువ్వు నేను సేమ్ బ్యాచ్ అండ్ సేమ్ ఇయర్ కాబట్టి నన్ను ఒకే గ్రూప్ చేస్తే బాగుంటుంది. నేను ఎక్కడే వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి డీన్ను కలిసిరా అన్నది ప్రతిమ. ఇందు వెళ్ళి డీన్ను కలవడానికి వెళ్ళింది. కాసేపటికి ఇందు డీన్ ఇద్దరూ బయటకు వచ్చారు. అక్కడే ఉన్న ప్రతిమను చూస్తూ, ప్రతిమ, తన పేరు ఇందు అన్నారు డీన్. సార్, ఇందు నా రూమ్మేట్ అని చెప్పింది ప్రతిమ. అయితే ఇంకా ఈజీ, తను మీతో నెక్స్ట్ సెమిస్టర్ నుంచి జాయిన్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా మీతోనే రాస్తుంది. నువ్వు తనని డాక్టర్ కిరణ్ కుమార్ దగ్గరకు తీసుకుని వెళ్ళు అన్నారు డేన్. ఎందు, నేను చెప్పానా, నువ్వు మా బ్యాచే. నేను కిరణ్ సార్ దగ్గరే థెసిస్ చేస్తున్నాను, పద అంటూ ఇందుని తీసుకుని వెళ్ళింది. సార్ అంటూ ప్రతిమ ఇందుని కిరణ్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఇందు తనని తాను పరిచయం చేసుకొని ప్రతిమతో కలిసి హాస్పిటల్లోనికి వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి క్లాసెస్ కూడా ఏమీ లేవు, ఓన్లీ ప్రాక్టికల్ క్లాసెస్ కనుక అవుట్ పేషెంట్స్ని చెక్ చేయడం కోసం ప్రతిమ వెళుతూ ఇందుని తీసుకుని వెళ్ళింది. షీలా, నాకు ఆకలిగా ఉన్నది, వెళ్ళి టిఫిన్ తీసుకురా అమ్మా అన్నాడు స్టీఫెన్. అలానే అన్నయ్య అంటూ షీలా బయటకు వచ్చింది. థర్డ్ ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్న షీలా గ్రౌండ్ ఫ్లోర్లో వస్తూ ఉన్న ఇందుని చూస్తూ, ఇది ఇక్కడ హాస్పిటల్లో ఏం చేస్తుంది? ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, దీనికి హాస్పిటల్లో పనేమిటి అని అనుకుంటూ కిందకు వచ్చింది. ప్రతిమతో మాట్లాడుతూ వస్తూ ఉన్న ఇందు సడన్ గా తన ఎదురుగా వచ్చిన షీలాను అక్కడ చూసి షాక్ అయ్యింది. ఇందు, నువ్వు ఏమిటి ఇక్కడ ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది షీలా. షీలాను అక్కడ చూసిన ఇందుకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఆ టెన్షన్లో మైండ్ మొత్తం కూడా పీక్స్లో లాక్ అయిపోయింది. ఇందు, నిన్నే, ఏమిటి గెటప్ మార్చేశావు? ఎప్పుడు శారీ కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని మెడలో మీ అత్తగారు ఇచ్చిన అన్ని నగలు వేసుకుని ఉండేదానివి, ఈరోజు ఇలా ఇంత సింపుల్గా వచ్చావు. అవును, విరాజ్ ఎక్కడా, నువ్వు ఒక్కదానివి వచ్చావా అంటూ, ఇప్పుడు దేనితో నేను కానీ గొడవ పెట్టుకుంటే నాకే ప్రాబ్లం, మళ్ళీ విరాజుకు తెలిస్తే నన్ను నమ్మడు, వీళ్లతో మంచిగా ఉంటూనే నేను అనుకున్నది చెయ్యాలి అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ అడిగింది షీలా. ఇందు, ఆ అమ్మాయి షీలా మోడల్ కదా అన్నది ప్రతిమ. ఇందు, ఈ డాక్టర్ ఎవరు, నీకు తెలిసిన అమ్మాయా అంటూ, హాయ్, దిస్ ఇస్ షీలా, నేను మీకు తెలుసు కదా, ఇక నా పరిచయం అనవసరం. విరాజు నేను కలిసే వర్క్ చేస్తున్నాం,
ఇంతకీ మీరు ఎవరు? మా ఇందుకి కావలసిన వాళ్ళ లేదా తెలిసిన వాళ్ళ అని అడిగింది షీల. అది నేను ఇందు అంటూ ప్రతిమ అనే లోపల, షీల, ఆ డాక్టర్ నేను అడ్రస్ అడుగుతూ ఉంటే నాకు చూపిస్తుంది అంటూ ప్రతిమను కళ్ళతోనే వద్దు అన్నట్టు సైగ చేసింది ఇందు. ప్రతిమ ఏమీ అర్థం కాక సైలెంట్గా ఉన్నది. అవునా, నువ్వెందుకు ఈ హాస్పిటల్కు వచ్చావు? ఎవరినైనా కలవటానికి వచ్చావా అని అడిగింది షీల. లేదు, నాతో వచ్చింది. నేను తీసుకుని వస్తే నాతో వచ్చింది. నీకు ఏమన్నా ప్రాబ్లమా షీల అంటూ విరాజ్ వచ్చి ఇందు పక్కన నిలబడ్డాడు. ఇందు చెయ్యి పట్టుకుంటూ కళ్ళు ఆర్పుతూ నేను ఉన్నాను అంటూ విరాజు ధైర్యం చెప్తూ ఉంటే ఇందు పెదవులపై నవ్వు వచ్చింది. అంతవరకు ఉన్న టెన్షన్ మొత్తం పోయేసరికి, విరాజ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నది షీల. ఏదో ఐఏఎస్ స్టూడెంట్ను అడిగినట్టు అడుగుతున్నావు. అసలు ముందు నువ్వు చెప్పు, నువ్వెందుకు వచ్చావు అన్నాడు విరాజ్. నేను నిన్న చెప్పాను కదా, మా అన్నయ్యకు యాక్సిడెంట్ అయ్యింది అని. ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు విరాజ్ అన్నది షీల. మరి మేము ఏమన్నా హాస్పిటల్లో పేషెంట్స్కి ఆపరేషన్ చేయడం కోసం వచ్చామా, లేదా చెక్క భజన చేయడం కోసం వచ్చాం అనుకున్నావా? మేము అందుకోసమే వచ్చాము. ఈ డాక్టర్ను అడ్రస్ అడిగి వస్తున్నాము. నాకు కాల్ వస్తే మధ్యలోనే ఆగాను. నువ్వు నా వైఫ్ను చూసావు అంతే. ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయా, లేదా ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా అన్నాడు విరాజ్. నాకెందుకు డౌట్స్ విరాజ్, నేను కాజువల్గా అడిగాను అన్నది షీల. అవును, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు విరాజ్. అన్నయ్యకు టిఫిన్ కోసం విరాజ్ అని చెప్పింది షీల. ఓకే అంటూ విరాజ్ రూమ్ నెంబర్ అడిగి ఇందు చెయ్యి పట్టుకుని వెళుతూ ఉంటే షీల బయటకు వెళుతూ ఉన్నది. షీల, జస్ట్ ఎ సెకండ్ అంటూ విరాజ్ చిటిక వేయగానే ముందుకు వెళ్లే షీల అండ్ విరాజ్ వాళ్ళు అక్కడే ఆగారు. షీల, నువ్వు మారిపోయావు అన్నావు, కానీ చేసిన దానికి నా భార్యకు నువ్వు ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పలేదు. అంటే నువ్వు మారిపోయావు అనేది నిజమా అబద్ధమా అని అన్నాడు. విరాజ్ అన్నదానికి షీల ఇందు దగ్గరకు వచ్చి తన చేతులు పట్టుకుని నేను అన్నదానికి సారీ అని చెప్పింది. నువ్వు చేసింది అప్పుడే మర్చిపోయాను, కానీ ఎవరినైనా అనే ముందు ఒకసారి ఆలోచించు. అసలు అనవలసిన అవసరం కూడా లేదు షీల. తప్పు చేస్తే కరెక్ట్ చెయ్యి, లేదా అర్థమయ్యేలా చెప్పు, అంతేకాని హేళన చేయకు అని ఒక్క మాటలో చెప్పేసింది ఇందు. ఎందో చెప్పిన మాట విరాజ్ కొట్టిన దెబ్బ కంటే 10 రెట్లు ఎక్కువ తనకు తగిలినట్టు అంత నొప్పిగా ఉన్నది షీలాకు. విరాజ్ ఇందుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే షీల కోపంగా చూస్తూ బయటకు వెళ్ళింది. విరాజ్ గారు, మీరు ఎప్పుడు వచ్చారు? టైంకి వచ్చారు. నేను బ్రతికిపోయాను, లేదంటే అమ్మో తలుచుకుంటేనే భయం వేసింది అన్నది ఇందు. నేను నీ పక్కన ఉన్నంత వరకు నీకు భయం లేదు ఇందు అన్నాడు విరాజ్. అవును, మీరు ఎందుకు వచ్చారు విరాజ్ గారు అని అడిగింది ఇందు. ఇప్పుడు ఏమిటి నీ బాధ? టైంకి వచ్చి సేవ్ చేసినందుకు ఫీల్ అవుతున్నావా? వస్తే ఎందుకు అంటావు, రాకపోతే అలుగుతావు చిన్నపిల్లలాగా అన్నాడు విరాజ్. నేనేమి చిన్నపిల్ల కాదు విరాజ్ గారు, పెద్ద అయిపోయాను అన్నది ఇందు. బాడీ పెరిగితే సరిపోదు, బ్రెయిన్ కూడా పెరగాలి ఇందు మేడం అన్నాడు విరాజ్. విరాజ్ అలా అనగానే ఇందు మూతి ముడిచేసింది. విరాజ్ నవ్వుతూ చూస్తూ వాళ్ళను అలా చూస్తూ ఉన్న ప్రతిమను చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్ మళ్ళీ మీతో జాయిన్ అవుతుంది అంటూ లోపలికి తీసుకుని వెళ్ళి ఏదో కాసేపు మాట్లాడినట్టు స్టీఫెన్తో మాట్లాడి షీల రాగానే ఇందుని తీసుకొని బయటకు వచ్చేశాడు. విరాజ్ సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు కాస్త ఏమైనా చెప్తారా? నాకేమీ అర్థం కావటం లేదు అన్నది ప్రతిమ. సింపుల్గా చెప్తాను, కానీ ఇక్కడ కాదు, నాతో పదండి అంటూ తీసుకొని వెళ్ళి సింపుల్గా చెప్పాలి అంటే ఇందు మెడిసిన్ చేసే టైంలో ఓ యాక్సిడెంట్లో తన పేరెంట్స్ చనిపోయారు. దానితో తన స్టడీస్ ఆగిపోయాయి. అదే టైంలో మా నాన్న నాకు ఇందుకు పెళ్లి చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మా నాన్న నాకు చదువుకొని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారు, కానీ ఇందుతో నా పెళ్లి జరిగింది. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా నేను మెడిసిన్ చేయిస్తున్నాను. ఇప్పుడు ఎవరికి తెలిసినా కూడా ఇందుకి ప్రాబ్లము. అందుకనే ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా, అది విషయం అన్నాడు విరాజ్. ఇందు, యు ఆర్ సో లక్కీ. నీకు అందమైన వాడు కాదు, అంతకన్నా అందమైన మనసున్నవాడు వచ్చాడు. నేను వెళ్తాను, నువ్వు మాట్లాడి వచ్చే ఇందు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రతిమ. విరాజ్ గారు, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, కానీ ఎందుకు వచ్చారు అని అడిగింది ఇందు. చెప్పకపోతే ఆ ఆతరంతోనే పోయేలా ఉన్నావు అంటూ తన కోటు పక్కకు తీస్తూ స్టెథోస్కోప్ అండ్ ఓ ప్యాకెట్ తీస్తూ, ఇవి ఇవ్వటం కోసమే వచ్చాను ఇందు అంటూ ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి డాక్టర్ కోటు ఓపెన్ చేశాడు. నిన్ననే నీ కోసం తీసుకున్నాను,
కానీ నిన్న ఇవ్వటం మర్చిపోయాను. అందుకే మార్నింగ్ ఇద్దాము అని హాస్టల్కు వెళితే నువ్వు హాస్పిటల్కు వచ్చేసావు. ఇక్కడకు వచ్చేసరికి షీలాను చూశాను. తరువాత ఇప్పుడు ఇలా నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అంతే మేడం అన్నాడు విరాజ్. విరాజ్ ఇచ్చిన దాన్ని ప్రేమతో చేతితో తడుముతూ స్టెథోస్కోప్ తన మెడలో వేసుకుంటూ కోట్ పట్టుకొని, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విరాజ్ గారు, తర్వాత తీసుకునే వాళ్ళం కదా అన్నది ఇందు. ఇప్పుడు తీసుకున్నది నా హ్యాపీనెస్ కోసం ఇందు, జాగ్రత్త. ఆ షీల ఇక్కడ ఉన్నన్ని రోజులు కేర్ఫుల్గా ఉండు. నేను ఈరోజే తనను ఇక్కడ ఉండకుండా చేస్తాను. ఓకే బాయ్, నేను వెళ్తాను అంటూ విరాజ్ ఇందు ఇద్దరూ చెరి ఒక వైపునకు వెళ్ళిపోయారు. టైంకు నేను వచ్చాను కాబట్టి ఈరోజు ఇందు విషయం బయటపడలేదు. లేకపోతే ఏమయ్యేది? ఇందుని చూడాలి అని వచ్చినా కూడా మంచి జరిగింది. ఇందు, నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేక పొద్దున్నే వచ్చేశాను. పైకి ఏదో అన్నానే కానీ నీకు ఎలా ఉందో దానికి డబుల్ ఉన్నది. ఈ 2 ఏళ్ళు కూడా నువ్వు అందని కల కాబట్టే దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు నిజమే నా మది నిండిన చెలి అయిపోయావు. నా ప్రాణం అయిపోయావు రాక్షసి. మార్నింగ్ విరాజ్ గారు అంటూ వినపడే నీ స్వీట్ వాయిస్ వినపడకపోతే డే స్టార్ట్ అయినట్టు లేదు అని చిన్నగా నవ్వుకుంటూ కారులో వెళ్తూ ఉన్నాడు. హా అన్నయ్య, ఏమిటి కాల్ చేశావు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అడిగాడు విరాజ్. విరాజ్, ఎక్కడికి వెళ్ళావు పొద్దున్నే? అమ్మ నీ కోసం కంగారు పడుతుంది అన్నాడు వినోద్. ఓ షిట్ అన్నయ్య, నేను పని మీద బయటకు వచ్చాను, కాసేపట్లో వచ్చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు విరాజ్. తర్వాత కార్ ఇంటికి పోనించాడు. ఎందు, విరాజ్ ది రాక్ స్టార్కి నువ్వంటే చాలా ప్రేమ. నీకోసం ఇంత చేస్తున్నాడు. ఈ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూస్తూ ఉంటే మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే నమ్మబుద్ధి కావటం లేదు. లవబుల్ కపుల్ అంటే నమ్మేస్తారు అన్నది ప్రతిమ. ప్రతిమ, విరాజ్ గారు ఎవరితోనైనా అంతే కలిసిపోతారు. విరాజ్ గారితో ఒక్క క్షణం ఉంటే చాలు, జీవితాంతం కలిసి బ్రతకాలి అని అనిపిస్తుంది. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ నాకు మాత్రం విరాజ్ గారు అంతకన్నా ఎక్కువ. విరాజ్ గారు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నాతో ఇలా ఉంటే చాలు. అయినా ఒకసారి ప్రేమించిన తర్వాత వాళ్ళ ప్రేమ మళ్ళీ మరి ఒకరి మీద పుట్టడం అనేది అసంభవం. రెండోసారి ప్రేమించినా కూడా మొదటి ప్రేమ అలానే వాళ్ళ మనసులో నిలిచిపోతుంది. విరాజ్ గారు మా పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇప్పుడు నా మీద విరాజ్ గారికి భార్య అన్న బాధ్యత, అంతేకాని ప్రేమ కాదు. విరాజ్ గారి ప్రేమను పొందిన ఆ అమ్మాయి ఎవరో చాలా లక్కీ. నేను విరాజ్ గారి ప్రేమను పొందలేకపోయినా కూడా తన చేతిని పట్టుకున్నా అన్నది ఎందు. విరాజ్ సారు ప్రేమించారా అంటే ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కనిపిస్తే నిన్ను అన్నది ప్రతిమ. చచా, విరాజ్ గారు అలా ఎప్పటికీ చేయరు. ఆయన ప్రేమ ఎవరైనా కూడా ఇప్పుడు నేను తన భార్యను. విరాజ్ మనసు అర్థం చేసుకోవటం కష్టమే కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఒకసారి నాది అనుకుంటే మాత్రం విరాజ్ గారు ఎప్పటికీ వదలరు అన్నది ఎందు. ఎందు, నువ్వు మీ ఆయన్ని ప్రేమిస్తున్నావు కదా అన్నది ప్రతిమ. పెళ్లికి ముందు విరాజ్ గారి మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఎవరూ లేని నేను మా మామయ్యకు భారం కాకూడదు అని పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఆ పెళ్ళే నా జీవితాన్ని మార్చేస్తుంది అని అనుకోలేదు. నేను ప్రేమించినా కూడా నాకు ఇంత మంచి మనసున్నవాడు దొరికేవాడు కాదు. విరాజ్ గారు కట్టిన తాలికి ఇచ్చిన విలువ, లేదా ఆయన మనసు తెలిసిన తర్వాత కలిగిన భావమా, లేదా పెళ్లి అనేదానికి ఉన్న శక్తి తెలియదు. కానీ నాకే తెలియకుండా విరాజ్ గారు నా మనసంతా నిండిపోయారు, నా ప్రాణమైపోయారు. అసలు ప్రేమ అంటేనే భయం, ఆ అబ్బాయిలతో మాట్లాడాలి అంటే భయం ఉన్న నేను నా భయాన్ని వదిలి ధైర్యంగా విరాజ్ గారితో ఉంటున్నాను అంటే కారణం విరాజ్ గారు ఉన్నారు అనే. తెలియకుండా ప్రేమ పుట్టింది, తెలియకుండానే నా మది నిండిపోయాడు. ఇప్పుడు నాకు విరాజ్ గారితోనే ఉండాలి, తనతోనే అనుక్షణం బ్రతకాలి, ఆయన్ని చూస్తూ ఉండాలి అని ఉన్నది. దానికి పేరు నువ్వు అనే ప్రేమ అయితే నేను విరాజ్ గారిని ప్రేమిస్తున్నాను. అయినా భర్తను ప్రేమించని భార్య ఉంటుందా చెప్పు? ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా గుర్తులేదు, కేవలం విరాజ్ గారు మాత్రమే కావాలి అని అనిపిస్తుంది అన్నది ఎందు. ఎందు, నీ మనసులో ఎంత ప్రేమ ఉన్నదో అంతే ప్రేమ నీ మీద విరాజ్ సార్కి కూడా ఉన్నది. నిజంగానే విరాజ్ సార్ ఎవరినైనా ప్రేమించి ఉన్నా ఇప్పుడు మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాడు. లేదంటే నీ కోసం ఎంత రిస్క్ చేయడు. వాళ్ళ పేరెంట్స్ను కూడా నీ కోసం ఎదిరించాడు అన్నది ప్రతిమ. అదేమీ కాదు, నేను నా ప్రేమను విరాజ్ గారికి చెప్పినా కూడా ఆయనేమీ రియాక్ట్ అవ్వలేదు. అంటే నా మీద ఉన్నది బాధ్యత మాత్రమే. ఆ బాధ్యతే నా కోసం అంత చేసేలా చేస్తుంది. ఆ బాధ్యత నా మీద ప్రేమగా ఎప్పుడు మారుతుందా అని నేను వెయిటింగ్.
అన్నది ఇందు. ఓకే ఓకే, మన ప్రొఫెసర్ రూమ్ వచ్చేసింది, పద అంటూ లోపలకు తీసుకుని వెళ్ళింది ప్రతిమ. విరాజ్, ఎక్కడికి వెళ్ళావు పొద్దున్నే అని అడిగారు పార్వతి గారు. అది చిన్న పని ఉంటే బయటకు వెళ్ళానమ్మా. ఏమిటి విషయం అన్నాడు విరాజ్. ఏమీ లేదు, నువ్వే చెప్పాలి. ఇందు గుర్తుకొస్తుందా? మనిషివి ఇక్కడ ఉండటం లేదు, పెళ్ళైన తర్వాత చాలా మారిపోయావు నాన్న అన్నారు పార్వతి గారు. అదేమీ లేదమ్మా, నువ్వే అలా అనుకుంటున్నావు. నేను ఎప్పుడు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అమ్మకు కొడుకునే కదా అన్నాడు విరాజ్. నీకేమో కానీ నాకు మాత్రం కోడలు బాగా గుర్తుకు వస్తుంది. ఇన్ని రోజులు మూర్ఖత్వంతో దూరంగా ఉంచాను, ఇప్పుడు దూరంగా వెళ్ళింది. 10 రోజులే కదా, తర్వాత వచ్చేస్తుందిలే. అప్పుడు ఇక్కడే ఉండాలి కదా. రేపు మీకు పెళ్ళైన తర్వాత తొలి పండుగ కదా, ఇద్దరు జంటగా ఉండే బాగుండేది. సరేలే, ఈ పండగకు లేకపోయినా నవమికి వచ్చేస్తుంది కదా, మీతోనే సీతారాముల కళ్యాణం చేయిస్తాను. అప్పుడన్నా ఆ రాముల వారు నన్ను నానమ్మను చేస్తాడు. ఒరేయ్, పెద్దోడికి 2 సార్లు అదృష్టం వచ్చినట్టే వచ్చి దూరమైనది. మీరన్నా త్వరగా నాకు ఒక మనవుడో మనవరాళ్ళునో ఇస్తే చాలురా అన్నారు పార్వతి గారు. క్షమించమ్మా, ఇప్పుడు నీ కోరికను తీర్చలేకపోతున్నాను. నీ బాధ అర్థమవుతున్నా కూడా నేనేమీ చేయలేని పరిస్థితి. కానీ నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వాడు. అన్నయ్య, ఈరోజే ఆఫీస్కు వస్తున్నావా? మొన్నటిదాకా ఊర్లోనే ఉన్నావు కదా, ఈరోజు రెస్ట్ తీసుకో, ఐ విల్ మేనేజ్ అంటూ వదినతో టైం స్పెండ్ చేయరా నాయనా అని మెల్లగా వినోద్ చెవిలో చెప్పాడు విరాజ్. రై నిన్ను అంటూ వినోద్ విరాజ్ చేయి పట్టుకుని మెలిపెడుతూ ఉంటే వాళ్ళను చూసి నవ్వుతూ ఉన్నారు పార్వతి గారు. అప్పుడే స్టెప్స్ దిగుతూ కిందకు వస్తూ ఉన్న విఠల్ వాళ్ళను అలానే చూస్తూ, బ్రదర్స్ అంటే ఇంత హ్యాపీగా ఉంటారా? మనకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు నా ఆనందం కేవలం నా డార్లింగ్ మాత్రమే అని అనుకున్నాడు. హే బ్రో, అక్కడే ఆగిపోయావే, రా బ్రో అంటూ విరాజ్ పిలవగానే విఠల్ కిందకు వచ్చాడు. నువ్వు మా ఇంట్లో ఉంటూ మాతో పరాయివాడిలో ఉంటావేమిటి? చిల్ బ్రో, అసలు వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడటమే కుదరటం లేదు. మనం మాట్లాడుకున్నదే చాలా తక్కువ అన్నాడు విరాజ్. ముగ్గురిని కిందకు వస్తూ ప్రేమగా చూస్తూ ఉన్నారు మహాదేవయ్య గారు. అంతా బాగుంటే ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు, కానీ ఎన్నాళ్ళు దూరం అయ్యి ఈరోజు దగ్గరయ్యారు అని అనుకున్నారు. పైనుంచి వాళ్ళ నాన్న రావటం చూసి విరాజు మాట్లాడేవాడు కాస్త సైలెంట్ అయ్యాడు. అన్నయ్య, టైగర్ వస్తున్నాడు, జాగ్రత్త, ఇప్పుడేమంటాడు ఏమిటో, నువ్వే చూసుకో అని అన్నాడు. నీకు మీ నాన్న అంటే భయమా అన్నాడు విఠల్. భయమా అంటే గౌరవం ఉన్న చోట భయమే ఉంటుంది అన్నాడు విరాజ్. ఏం చేస్తున్నారు అంటూ కూర్చుంటూ అడిగారు మహాదేవయ్య గారు. విరాజ్, రేపు పండక్కి గుళ్ళో ఏర్పాట్లన్నీ ఒకసారి వెళ్ళి చూసిరా. అలానే వెళుతూ శ్రీని కూడా వెంట తీసుకుని వెళ్ళి గుడి అన్నీ కూడా చూపించు అన్నారు. అలాగే నాన్నగారు. బ్రో, వెళదామా అంటూ విఠల్ వైపు చూశాడు విరాజ్. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి నాన్న చెప్పిన పని చూడు అంటూ వినోద్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. విరాజ్ విఠల్ను తీసుకుని గుడికి వెళ్ళాడు. విరాజ్ గుడికి తీసుకుని వెళ్ళి అన్నీ మాట్లాడుతూ ఉంటే విఠల్ అదంతా చూస్తూ ఉన్నాడు. విరాజ్ దగ్గర ఉండి అందరితో అంత కలివిడిగా మాట్లాడుతూ ఉంటే విఠల్కు ఆశ్చర్యంగా ఉన్నది. విరాజ్ రావటం గుడికి వచ్చిన అమ్మాయిలందరూ విరాజ్ చుట్టూ బెల్లం చుట్టూ ఏగల్లా చేరిపోవటం చూసి, వీడికి ఎంత క్రేజ్ ఉన్నది అమ్మాయిల్లో, మరి అలా ఎలా వాళ్ళ నాన్న చెప్పాడు అని ఆ అప్పలమ్మ మెడలో తాలి కట్టేశాడు. హౌ ప్రిటీ ఇట్ ఈస్. ఎంత క్రేజ్ ఉండి ఏం లాభం, పిచ్చోడు. ఇప్పటికీ నాన్న చెప్పిన మాట వింటున్నాడు. ఇప్పటికీ కూడా అమ్మ నేను చెప్పిన మాట వింటూ నాకు నచ్చింది చేస్తుంది. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవటం వల్లే అమ్మ వచ్చేసింది అనుకుంటా అంటూ విరాజ్ని దూరం నుంచి చూస్తూ ఉన్నాడు విఠల్. కాసేపటికి విరాజ్ వచ్చి విఠల్ పక్కన కూర్చుంటూ, ఏమిటి బ్రో, బోర్ కొట్టించానా? ఒక్కడికే ఇప్పుడు వర్క్ అంతా అయిపోయింది బ్రో, ఇంకేమిటి విశేషాలు బ్రో, కాసేపు ఏమన్నా మాట్లాడు, టైం పాస్ అవుతుంది అంటూ మొబైల్ చూస్తూ 1 మినిట్ బ్రో అని చెప్పి పక్కకు వచ్చాడు. ఇందు, ఏమిట్రా కాల్ చేశావు, అంతా బాగానే ఉన్నదా? ఆ షీలా ఏమన్నా చూసిందా అంటూ కాస్త కన్సర్న్గా అడిగాడు విరాజ్. మార్నింగ్ నుంచి షీలా చూస్తుందేమో అన్న డౌట్తో. అదేమీ కాదు విరాజ్ గారు, మీరు లంచ్ చేశారేమో అని కాల్ చేశాను అన్నది ఏందో. హా, ఈరోజు బాగా చేశాను ఏందు, రోజు నువ్వు ఏం చేస్తావో అన్న భయంతో టెన్షన్గా ఉండేది. కానీ ఈరోజు వదిన చేసింది కదా, ధైర్యంగా తినేశాను, చాలా బాగున్నది. నువ్వు తినేశావా అన్నాడు విరాజ్. విరాజ్ గారు, నేను మీతో కటీఫ్, నేను మీతో మాట్లాడను. నా కుకింగ్కు మీరు పేరు పెట్టారు, బాయ్.
నేను మీతో మాట్లాడను అన్నది ఇందు. అవునా, ఎంతసేపు మాట్లాడవు ఇందు అన్నాడు విరాజు. హా, ఈవినింగ్ వరకు మాట్లాడను అన్నది ఇందు. అంతకంటే ఎక్కువసేపు ఉండవులే అన్నాడు విరాజ్. అలా అయితే అస్సలు చెయ్యను అంటూ కాల్ కట్ చేసింది ఇందు. తింగరమేళం, ఏం చెప్తే అదే నమ్మేస్తుంది. నీ పిచ్చి వంటలు అలవాటయ్యి మంచివి కూడా ఎక్కడం లేదు కదే దెయ్యం అని ముద్దుగా కసురుకుంటూ వచ్చి విఠల్ పక్కన కూర్చున్నాడు విరాజ్. విరాజ్, ఎవరు బ్రో కాల్ చేసింది? మీ వైఫ్ చేసిందా అని అడిగాడు విఠల్. అవును బ్రో, తనే చేసింది. నేను లంచ్ చేశానో లేదో తెలుసుకోవడానికి చేసింది. షీ లవ్స్ మీ ఎలాట్. నాకు కూడా నా వైఫ్ అంటే చాలా ప్రేమ అన్నాడు విరాజ్. చిచ్చి, నీది మరీ ఇంత వరస్ట్ టేస్ట్ అని అనుకోలేదు. దాన్ని ప్రేమిస్తున్నా అంటున్నావు. నా డార్లింగ్ పేరు పెట్టుకున్నందుకు కనీసం ఆ పేరులో ఉన్న అందం కూడా దానికి లేదు కదా. దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. బ్రో, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, తనను చూసే పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు విఠల్. లేదు బ్రో, పెళ్లి రోజు తాళి కట్టే ముందు వరకు నాకు పెళ్లి అని కూడా తెలియదు. సడన్గా పెళ్ళైపోయింది. దేవుడు కలిపిన బంధం, కాదు అనుకున్న విడిపోదు కదా అని విరాజ్ తన ప్రేమను తలుచుకుంటూ ఉన్నాడు. విఠల్ అదంతా వింటూ వాళ్ళ నాన్న చేసిన పెళ్లిని ఒప్పుకున్నాడు అని అనుకుంటూ ఉన్నాడు విఠల్. విఠల్ బ్రో, నువ్వు నా వైఫ్ని చూడలేదు కదా, ఉండు చూపిస్తాను అంటూ మొబైల్ తీస్తూ ఉన్నాడు విరాజు. అమ్మో, ఆ కళాఖండం మళ్ళీ చూడాలా అని దడుచుకుంటూ, వద్దు బ్రో, నేను మొన్న చూశాను, వద్దు వద్దు అన్నాడు విఠల్ సుభద్ర ఆకారాన్ని ఇమేజిన్ చేసుకుంటూ. ఓకే బ్రో, పద, నీకు మన పొలాలు అన్నీ చూపిస్తాను, లేదు అంటే మా నాన్న ఒప్పుకోడు అంటూ తీసుకుని వెళ్ళి అన్నీ చూపించి ఈవినింగ్కు ఇంటికి తీసుకుని వచ్చేశాడు. ఇందు, రేపు ఉగాదట, ఏం చేస్తున్నావు అక్కడ? నా మీద ఇంకా కోపంగా ఉన్నావా అంటూ ఇందుకి కాల్ చేస్తూ ఉంటే ఇందు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి టైం చూసుకుంటూ ఇంకా 2 hours వెయిట్ చేయాలి, మై గాడ్ అంటూ పిల్లో చుట్టేస్తూ లత రావటంతో కిందకు వెళ్ళిపోయాడు విరాజ్. మరో ప్రక్క నేనే శార్థోల్. మీ ఇంట్లో ఏమన్నా కనిపించటం లేదా? ఎవరి కోసమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా? ఇంకా ఏమన్నా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి, శార్థోల్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ అని అన్నాడు. సార్, ఇక్కడ శార్థోల్ ఎవరు అని అడిగాడు ఓ వ్యక్తి. నేనే అన్నాడు శార్థోల్. శార్థోల్, మాకు ఒక అమ్మాయి డీటెయిల్స్ కావాలి. ఆ అమ్మాయి ఫోటో నీకు పంపించాను. 2 daysలో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ అమ్మాయి ఇక్కడే ఉన్నదా లేదా అన్నాడు ఆ వ్యక్తే. ఫస్ట్ ఆ అమ్మాయి ఫోటో ఇవ్వండి సార్ అన్నాడు శార్థోల్. శార్థోల్ ఇచ్చిన ఆ ఫోటో చూస్తూ షాక్ అవుతూ, ఇందుమతి అని అనుకుంటూ ఆ ఫోటో చూస్తూ ఉన్నాడు. నువ్వు మాకు డీటెయిల్స్ ఇస్తావా లేదా అన్నాడు ఆ వ్యక్తి. మీకు ఈ అమ్మాయికి ఏం సంబంధం అని అడిగాడు శార్థోల్. అవన్నీ నీకు అనవసరం, ముందు చెప్పిన పని చెయ్యి అంటూ ఆ వ్యక్తి మనీ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇందు అక్క ఫోటో, ముందు అక్కకు కాల్ చేయాలి అని అనుకుంటూ, రేయ్, నువ్వు వీడిని ఫాలో అవ్వు అంటూ ఒకడిని ఆ వ్యక్తి వెనుక పంపించి ఇందుకి కాల్ చేశాడు శార్థోల్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.